హలో ఎవ్రీవన్. సో, ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి తెలంగాణ మూవ్‌మెంట్‌లో భాగంగా 6 పాయింట్ ఫార్ములా. ఓకే. సో, ప్రీవియస్‌గా తెలంగాణ మూవ్‌మెంట్ బేస్డ్ మెనీ వీడియోస్ అనేది యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగిందనమాట. నాట్ ఓన్లీ తెలంగాణ మూవ్‌మెంటే, తెలంగాణ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ బేస్డ్ వీడియోస్ కూడా చేయడం జరిగిందనమాట. ఒకసారి విజిట్ అవ్వండి. సో, డెఫినెట్‌గా మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో, వీడియో ఎక్కడైనా లెంతీగా అనిపిస్తే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడడానికి ట్రై చేయండి. ఓకే. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో క్లారిటీగా వినండి. సో దట్ యూ విల్ గెట్ క్లారిటీ అనే టాపిక్ అనమాట. ఓకే. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి 6 పాయింట్ ఫార్ములా. ఓకే. సో, ఇప్పుడైతే మనకి 1969 మూవ్‌మెంట్‌లో భాగంగా ఏదైతే ముల్కీ, నాన్ ముల్కీ ఇష్యూ ఏదైతే ఉందో ఇన్ ద దేంట్లో అంటే మన ఎంప్లాయ్‌మెంట్ విషయంలో చూసుకుంటే. ఓకే. సో, ఏదైతే ఎంప్లాయ్‌మెంట్ విషయంలో భాగంగా ఏదైతే ముల్కీ, నాన్ ముల్కీ ఇష్యూ అంటే లోకల్ ఎంప్లాయ్‌మెంట్ విషయంలో మనకేదైతే ఇష్యూ జరిగిందో ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగూడెం ప్రొటెస్ట్‌లో భాగంగా 1969 కొత్తగూడెం ప్రొటెస్ట్‌లో భాగంగా సో, ఏదైతే ఆంధ్ర ఎంప్లాయ్‌మెంట్ యాక్ట్ ఆఫ్ 1957లో భాగంగా ఎప్పుడైతే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌లో సో, మోర్ దాన్ ద లోకల్ పీపుల్ కంటే నాన్ లోకల్ పీపుల్ ఎప్పుడైతే తీసుకున్నారో ఓకే. సో, గవర్నమెంట్ పాస్డ్ యాన్ ఆర్డర్ అనమాట. సో, ఎవరైతే ఈ ముల్కీ రూల్‌కి ఎగ్నెస్ట్‌గా ఎవరైతే అపాయింట్‌మెంట్ జరిగారో వాళ్ళని రిమూవ్ చేయాలని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. విత్ దట్ ఎవరైతే వీళ్ళున్నారో ఈ నాన్ లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌లో భాగంగా ఎవరైతే ఈ నాన్ ముల్కీ ఆంధ్ర పీపుల్ ఎవరైతే ఉన్నారో దే అప్రోచ్డ్ హైకోర్ట్ అనమాట. ఓకే. ఆన్ 3 జనవరి 1969. ఓకే. సో, అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే అండర్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో మనకి కుప్పుస్వామి తనేంటంటే ఏపీ యూనో ఏదైతే ఆ థర్మల్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇట్ వాస్ అన్ ఆటోనమస్ బాడీ. సో, ఇట్ వోంట్ కమ్ అండర్ గవర్నమెంట్ జ్యూరిడిక్షన్ అనేసి గవర్నమెంట్ యొక్క రూల్స్ దానికి వర్తించమని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఏదైతే జీవో 36 ఏదైతే మనకి 21 జనవరి 1969 విచ్ వాస్ జీవో ఏదైతే పాస్ చేయబడిందో టు రిమూవ్ నాన్ ముల్కీ పీపుల్ ఎవరైతే ఎగనెస్ట్‌గా ముల్కీ రూల్స్‌కి అపాయింట్ చేయబడ్డారో సో, వాళ్ళని రిమూవ్ చేసి వాళ్ళ లోకల్ ప్లేస్‌కి పంపించడానికి జీవో 36ని పాస్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఇక్కడేంటంటే నెక్స్ట్ మనకేంటంటే ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో మనకి ఎప్పుడైతే ఆన్ 3 జనవరి 1969 హైకోర్ట్ బెంచ్ ఏదైతే ఉందో సో, ఇట్ వాస్ సెట్ ముల్కీ రూల్స్ ఆర్ అన్‌కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే ఇట్ అప్రోచ్ డివిజన్ బెంచ్ అనమాట. ఓకే. సో, ఇట్ గేవ్ సపోర్ట్ టు ద ముల్కీ రూల్స్. కానీ ఏంటంటే సుప్రీం కోర్ట్‌లో ఆల్రెడీ ఎవరైతే ఆంధ్ర ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేంటంటే సుప్రీం కోర్ట్‌లో అప్రోచ్ అయ్యారు. అక్కడ ఏంటంటే స్టే ఆర్డర్ నడుస్తుంది. ఈ ముల్కీ రూల్స్ ఏదైతే ఉందో ముల్కీ రూల్స్ యాక్ట్‌లో భాగంగా ఏదైతే పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ యాక్ట్‌లో భాగంగా ఏదైతే ఈ ముల్కీ, నాన్ ముల్కీ ఇష్యూ ఏదైతే జరుగుతుందో దట్ వాస్ సుప్రీం కోర్ట్‌లో అప్రోచ్ అయ్యాక ఏంటంటే ఆల్రెడీ ఈ ముల్కీ రూల్స్ విషయం మీద స్టే ఆర్డర్ అనేది పాస్ చేయడం జరుగుతుందనమాట. దానివల్ల ఏదైతే మనకి ఈ స్టేట్ గవర్నమెంట్ డివిజనల్ హైకోర్ట్‌కి ఎప్పుడైతే అప్రోచ్ అవ్వడం జరుగుతుందో ఓకే. సో, ఏంటంటే దాని ద్వారా ఏంటంటే ఈ ముల్కీ రూల్స్ యొక్క సమస్య ఏదైతే ఉందో అది అప్‌హెల్డ్ జరగడం కొంతవరకు ఆగిపోవడం జరుగుతుందనమాట. ఓకే. సో, నెక్స్ట్ ఆన్ 29థ్ మార్చ్ 1969లో సుప్రీం కోర్ట్ కూడా ఏం చెప్తుందంటే ఈ ముల్కీ రూల్స్ ఏవైతే ఉన్నాయో దట్ వాస్ అన్‌కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి జీవో 36 ఏదైతే ఉందో ఓకే. దాన్ని కొట్టివేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఎట్ లాస్ట్ మనకి ఆన్ 3 అక్టోబర్ 1972 ఓకే. ఎట్ లాస్ట్ మనకి ఎప్పుడు ఆన్ 3 అక్టోబర్ 1972లో సుప్రీం కోర్ట్ ఏం చెప్పడం జరుగుతుందనంటే ముల్కీ రూల్స్ వేర్ కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఎవరు జడ్జ్‌మెంట్ పాస్ చేసిన జస్టిస్ ఎవరంటే చూసుకుంటే మనకి ఇక్కడ ఓబుల్ రెడ్డి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆన్ 3 అక్టోబర్ 1972లో భాగంగా మనకేంటంటే సుప్రీం కోర్ట్ ముల్కీ రూల్స్ కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం జరుగుతుందనమాట. ఓకే. ప్రీవియస్‌లీ ఏదైతే మనకి ముల్కీ రూల్స్ ఆర్ అన్‌కాన్స్టిట్యూషనల్ అని చెప్పారో అవి కొట్టివేసేసి ఏంటంటే ఆన్ 3 అక్టోబర్ 1972 సుప్రీం కోర్ట్ ఏంటంటే ముల్కీ రూల్స్ కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం జరుగుతుందనమాట. విత్ దట్ జై ఆంధ్ర మూవ్‌మెంట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1972 ఓకే. అప్పుడున్న ప్రెజెంట్ సీఎం ఎవరైతే ఉన్నారో పివి నరసింహారావు తనేంటంటే కోర్ట్‌లో ఛాలెంజ్ చేయడం జరుగుతుందనమాట. రిగార్డింగ్ దిస్ ముల్కీ రూల్స్ విషయంలో ఓకే. సో, దానికి అనుకూలంగానే అండర్ ద జడ్జ్ ఆఫ్ మనకేంటంటే ఓబుల్ రెడ్డి ఎవరైతే జస్టిస్ ఉన్నారో తన యొక్క ఆధ్వర్యంలోనే మనకేంటంటే 3 అక్టోబర్ 1972లో సుప్రీం కోర్ట్ ఏంటంటే మనకి ముల్కీ రూల్స్ ఫర్ కాన్స్టిట్యూషనల్ అని జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుందనమాట. విత్ దట్ జై ఆంధ్ర మూవ్‌మెంట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1972 ఓకే. జై ఆంధ్ర మూవ్‌మెంట్ అని స్టార్ట్ చేయడం జరుగుతుందనమాట. ఓకే.
ఎందుకంటే ఇది ఏదైతే ఉందో ముల్కీ రూల్స్ కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం ద్వారా ఎవరైతే నాన్ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంప్లాయ్మెంట్ నుంచి తొలగించాల్సి వస్తుంది. కాబట్టి జై ఆంధ్ర పీపుల్ ఆంధ్ర నాన్ ముల్కీస్ ఎవరైతే ఉన్నారో దే స్టార్టెడ్ జై ఆంధ్ర మూవ్మెంట్ ఇన్ 1972. ఓకే, ఫస్ట్ ఈ మూవ్మెంట్ని లీడ్ చేసింది ఎవరో చూసుకుంటే మనకి ఇక్కడ కాకాని వెంకటరత్నం. ఓకే, సో తన తర్వాత ఏంటంటే డిసెంబర్ 1972లో తను మరణించడం జరుగుతుందనమాట. ఓకే, అప్పుడున్న ప్రజెంట్ సీఎం ఎవరైతే పివి నరసింహారావు ఎవరైతే ఉన్నారో తను తెలంగాణ అభ్యర్థి అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ సో ఎప్పుడైతే పెద్ద ఎత్తున జై ఆంధ్ర మూవ్మెంట్ జరుగుతుందో మూవ్మెంట్లో భాగంగా బంద్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది, బంద్ హెల్డ్ చేయడం జరుగుతుందనమాట. దాంట్లో భాగంగానే ఒక నలుగురు మరణించడం కూడా జరుగుతుందనమాట. ఓకే, సో విత్ ద రిక్వెస్ట్ ఆఫ్ ఇందిరాగాంధీ, మనకు అప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఎవరైతే ఉన్నారో తన యొక్క రిక్వెస్ట్ మేరకు పివి నరసింహారావు ఎవరైతే ఉన్నారో తను రిజైన్ చేయడం జరుగుతుందనమాట టు ద పోస్ట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఓకే, సో దాని తర్వాత ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెంట్ రూల్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఫ్రమ్ 1973 జనవరి 18 టు 1973 సెప్టెంబర్. ఓకే, సో ప్రెసిడెంట్ రూల్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. దాని తర్వాత ఏంటంటే ఆఫ్టర్ దాట్ ఆన్ 21 సెప్టెంబర్ 1973 సో ఇందిరాగాంధీ ఎవరైతే ఉన్నారో టు రిసాల్వ్ ద ఇష్యూ ఆఫ్ జయాంధ్ర మూవ్మెంట్ అండ్ తెలంగాణ మూవ్మెంట్లో వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగకుండా ఓకే వీళ్ళు ఇష్యూ ఆర్డర్ అని చెప్పేసి ఏంటంటే 6 పాయింట్ ఫార్ములా అని ఇష్యూ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఆన్ 21 సెప్టెంబర్ 1973. ఓకే, సో 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా మనము దీంట్లో ఇంక్లూడ్ చేసిన పాయింట్స్ చూసుకుంటే ఏంటంటే మనకి స్పీడీ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రీజియన్స్. ఓకే, అండ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ద స్టేట్. ఓకే, ఏవైతే బ్యాక్వర్డ్ రీజియన్స్ ఏవైతే లో రీజియన్స్ విచ్ ఆర్ నాట్ డెవలప్డ్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేయాలని చెప్పేసి దీంట్లో ఫస్ట్ పాయింట్లో భాగంగా చూడొచ్చు అనమాట మనము. ఓకే, దీనికి ఏంటంటే ఒక స్టేట్ లెవెల్ ప్లానింగ్ బోర్డ్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే సబ్ కమిటీస్ ఫర్ ద బ్యాక్వర్డ్ రీజియన్స్ వేర్ ఆల్సో బీ ఎస్టాబ్లిష్డ్. ఓకే, సో ఏవైతే ఈ డెవలప్మెంట్ ఈ స్పీడీ డెవలప్మెంట్లో భాగంగా బ్యాక్వర్డ్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్పీడీ డెవలప్మెంట్ కోసం ఏంటంటే ఒక స్టేట్ లెవెల్ ప్లానింగ్ బోర్డు అండ్ సబ్ కమిటీస్ ఫర్ ద బ్యాక్వర్డ్ రీజియన్స్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్. ఓకే, దీని యొక్క డెవలప్మెంట్ కోసం అవి కూడా ఎస్టాబ్లిష్ చేసామని ఫస్ట్ పాయింట్లో భాగంగా చెప్పడం జరిగిందనమాట. ఓకే, సెకండ్ పాయింట్ చూసుకుంటే ఏంటంటే మనకి ఒక యూనిఫామ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడం. ఓకే, ఇన్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ కానీ ఓకే ఎప్పుడైతే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చూసుకుంటే ఏంటంటే సో లోకల్ క్యాండిడేట్స్ కూడా ఒక యూనిఫార్మిటీ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడం అనమాట. ఓకే, సో దట్ దే గెట్ ప్రపోర్షనల్ సీట్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఏంటంటే లోకల్ క్యాండిడేట్ విషయంలో ఏదైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విషయంలో ఉందో వాళ్ళకి ఏంటంటే ఒక యూనిఫార్మిటీ సిస్టమ్ ఇన్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. ఓకే, లోకల్ క్యాండిడేట్స్ కూడా ఈక్వల్ ప్రపోర్షన్ ఆఫ్ సీట్స్ అలాట్ చేయాలని చెప్పేసి సెకండ్ పాయింట్లో చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఏంటంటే ఒక స్టేట్ క్యాపిటల్లో భాగంగా ఒక సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో థర్డ్ పాయింట్ చూసుకుంటే ఏంటంటే ప్రిఫరెన్సెస్ మస్ట్ బి గివెన్ టు ద లోకల్ క్యాండిడేట్స్. ఓకే, ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో రిక్రూట్మెంట్లో భాగంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలంట మనకి లోకల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ప్రమోషన్ విషయంలో కూడా ఏదైతే ఫస్ట్ ఏంటంటే మనం ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి లోకల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఒక అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్. ఓకే, దేనికోసం ఈ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఎస్టాబ్లిష్ చేస్తారనంటే ఫర్ ద ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ రిక్రూట్మెంట్ కావచ్చు, ఓకే ప్రమోషన్స్ కావచ్చు, సీనియారిటీ విషయంలో కావచ్చు. సో ఏంటంటే అల్టిమేట్గా ఈ అడ్మినిస్ట్రేషన్ యొక్క ట్రిబ్యునల్ యొక్క డెసిషన్ విల్ బీ ఫైనల్ అని చెప్పేసి వీ షుడ్ ఎస్టాబ్లిష్ సమ్ వన్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబుల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ దేని గురించి రిక్రూట్మెంట్ విషయంలో కావచ్చు, సీనియారిటీ విషయంలో కావచ్చు, ప్రమోషన్స్ విషయంలో కావచ్చు. ఓకే, సో ఏంటంటే అల్టిమేట్గా ఇక్కడ మనకి ఫుల్ అథారిటీ ఎవరికి ఇస్తున్నారు 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో అతనికి కంప్లీట్ రైట్స్ ఉన్నాయన్నమాట మన ప్రెసిడెంట్కి. ఓకే, ఎనీ టైమ్ హీ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, ఏవైతే పైన మెన్షన్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేయడానికి ఎప్పుడైనా కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే అవకాశము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో విత్ దట్ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ 5 పాయింట్స్ ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయో ఆటోమేటిక్గా మనకి ప్రీవియస్లో ఉన్న ఈ తెలంగాణ రీజనల్ కమిటీ కావచ్చు, కంటిన్యూషన్ ఆఫ్ ముల్కీ రూల్స్ ఏవైతే కావచ్చు. ఓకే,
అవేంటంటే రద్దవ్వడం జరుగుతుందనమాట. ఓకే. సో 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా ఫస్ట్ ఏంటంటే మనకి స్పీడీ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి కోసం ఒక స్టేట్ లెవెల్ ప్లానింగ్ బోర్డ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. ఒక సబ్ కమిటీ ఫర్ బ్యాక్వర్డ్ రీజియన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ యూనిఫామ్ సిస్టమ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఒక సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. ఓకే. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మస్ట్ బి గివెన్ టు ద లోకల్ క్యాండిడేట్స్ ఇన్ కేస్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ ప్రమోషన్స్ ఆల్సో local candidates will be taken into consideration as a first preference. Fourth point చూసుకుంటే ఏంటంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ సో టు లుక్ ఇన్ టు ద రిక్రూట్మెంట్ ప్రమోషన్స్ అండ్ seniority issues. Okay, the decision of administrative tribunal will be final. Okay, so full authority, President of India were given with a full authority to amend the constitution to implement the above points. Okay. సో నెక్స్ట్ 6th పాయింట్ ఏంటంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈ 5 పాయింట్స్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయో సో మనకి తెలంగాణ రీజియనల్ కమిటీ అండ్ ముల్కీ రూల్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. దట్ వాస్ ఇంక్లూడెడ్ 6th పాయింట్. ఓకే. సో ఇవి 6 పాయింట్ ఫార్ములాలో ఇంక్లూడ్ చేసిన పాయింట్స్. సో ఎప్పుడైతే ఈ 6 పాయింట్ ఫార్ములా ఇవ్వడం జరుగుతుందో అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా జయాంధ్ర మూమెంట్ని విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది అనమాట బై ఆంధ్ర పీపుల్. ఓకే. సో ఏంటంటే ఆటోమేటిక్గా నేను చెప్పాను కదా ఎప్పుడైతే ఈ 6 పాయింట్ ఫార్ములా ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ముల్కీ రూల్స్ అనేది అబాలిష్ అవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం తెలంగాణ రీజనల్ కమిటీ ఏదైతే ఎస్టాబ్లిష్డ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ రీజియన్ ఏదైతే ఉందో అది కూడా అబాలిష్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఒక ప్రీవియస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అబాలిష్ అవ్వడం జరుగుతుంది విత్ దిస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 6 పాయింట్ ఫార్ములా. ఓకే. సో ఏదైతే ఇక్కడ లోకాలిటీ విషయంలో చూసుకుంటే ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఏదైతే లొకాలిటీ విషయంలో బిఫోర్ మనం చూసుకుంటే ఏంటంటే 15 years మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ లోకల్ ఒక పర్సన్ దట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ లోకల్ పీపుల్గా కన్సిడర్ చేసుకోవాలంటే బిఫోర్ ఇట్ వాస్ 15 years. ఓకే. డ్యూరింగ్ నిజాం పీరియడ్. ఓకే. సో తర్వాత ఏంటంటే ఆల్ పార్టీ మీటింగ్లో ఆల్ పార్టీ కాదు జెంటిల్మెన్ అగ్రిమెంట్లో భాగంగా ఇట్ వాస్ రెడ్యూస్ టు ద 12 years. మళ్ళీ నోట్స్ ఆన్ సేఫ్ గార్డ్లో ఏంటంటే మనకి 5 yearsగా చేర్చడం జరుగుతుందన్నమాట. సో ఎట్ లాస్ట్ ఏదైతే లొకాలిటీ విషయంలో ఉందో సో దట్ వాస్ రెడ్యూస్ టు 4 years అనమాట మనకి. ఓకే. జెంటిల్మెన్ అగ్రిమెంట్ భాగంగా మనం ఏదైతే 12 years లొకాలిటీ చూసుకున్నామో అదేంటంటే 6 పాయింట్ ఫార్ములాకి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇట్ వాస్ కంప్లీట్లీ రెడ్యూస్డ్ టు 4 years అనమాట. సో ఒక 4 years అక్కడ మనము స్టే చేస్తే మనం లోకల్ పీపుల్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. విత్ దట్ ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ చెప్పాను కదా ముల్కీ రూల్స్ అబాలిష్ అయిపోయినాయి అని చెప్పాను కదా. విత్ దట్ ఏదైతే మనకి GO 36 ఏదైతే పాస్ చేశారో ఇట్ వాస్ క్యాన్సల్డ్ అండ్ ఆంధ్ర పీపుల్ యొక్క ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. సో బిఫోర్ GO 36 ఎందుకు పాస్ చేశారు సో ఎగనెస్ట్ ముల్కీస్కి ఎగనెస్ట్గా ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళని తీసేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే GO 36ని కంప్లీట్గా క్యాన్సల్ చేసేసి ఈ ఆంధ్ర ఎంప్లాయీస్ నాన్ ముల్కీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ సర్వీస్ని ఏంటంటే రెగ్యులరైజ్ చేయడం జరిగిందనమాట. అంటే పర్మనెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. సో నో సెక్యూరిటీ ఆన్ ల్యాండ్స్ ఆఫ్ ద తెలంగాణ. ఇప్పుడైతే మనకి తెలంగాణ రీజనల్ కమిటీకి వీ హ్యావ్ గివెన్ ఫుల్ అథారిటీ ఆన్ సేలింగ్ ఆఫ్ ల్యాండ్స్ కావచ్చు అగ్రికల్చర్ కానీ కమర్షియల్ ల్యాండ్స్ కావచ్చు. ఎప్పుడైతే తెలంగాణ రీజనల్ కమిటీ అబాలిష్ అయిందో సో ఆటోమేటిక్గా ఏంటంటే మన తెలంగాణ యొక్క ల్యాండ్స్కి కూడా సెక్యూరిటీ అనేది పోయిందనమాట. ఓకే. సో ఏదైతే రీజనల్ కమిటీ ప్లేస్లో నేను చెప్పాను కదా తెలంగాణ రీజనల్ కమిటీ వాస్ అబాలిష్డ్ అని చెప్పేసి. సో తెలంగాణ రీజనల్ కమిటీ ప్లేస్లో ఏంటంటే తెలంగాణ రీజియన్ డెవలప్మెంట్ బోర్డ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందన్నమాట. విత్ దట్ కంప్లీట్గా ఏదైతే తెలంగాణ రీజియన్ మీద కంప్లీట్గా రీజనల్ కమిటీ యొక్క ఇంపార్టెన్స్ ఉందో దాట్ వాస్ కంప్లీట్లీ గాన్ అనమాట. ఓకే. తర్వాత ఏంటంటే రీజనల్ డెవలప్మెంట్ బోర్డ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వలేదన్నమాట ఇక్కడ. ఓకే. సో అల్టిమేట్గా ఏంటంటే సో తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే 1969లో భాగంగా ఏవైతే వాళ్ళు బెనిఫిట్స్ కావాలని చెప్పేసి చెప్పారో ఈ 1916లో భాగంగా వాళ్ళు తెచ్చుకున్న బెనిఫిట్స్ కూడా లాస్ అవ్వడం జరిగిందనమాట. ఓకే. డ్యూ టు ఈ జయాంధ్ర మూమెంట్లో భాగంగా ఎప్పుడైతే ఈ 6 పాయింట్ ఫార్ములా అనౌన్స్ చేయడం జరిగిందో. ఓకే. సో తెలంగాణ పీపుల్ అల్టిమేట్గా లాస్నెస్ని ఫేస్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో విత్ దట్ మరి యాజ్ యూజువల్ ఏదైతే ప్రతిసారి మనకి జరుగుతున్న లాస్ ఏదైతే ఉందో సో యాజ్ యూజువల్ ఏంటంటే 6 పాయింట్ ఫార్ములా ఏదైతే ఉందో ఇట్ వాజ్ ఆల్సో నాట్ ఇంప్లిమెంటెడ్. ఓకే.
సో ఏదైతే 6 పాయింట్ ఫార్ములా ఏదైతే ఉందో, సో దాన్ని మనము అఫిషియలైజ్ చేయడానికి మనకేంటంటే 32nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1973 వాజ్ పాస్డ్ అనమాట. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైతే 32nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1973 వాజ్ పాస్డ్ టు లీగలైజ్ 6 పాయింట్ ఫార్ములా. ఓకే, ఏదైతే మనకి ఈ 6 పాయింట్ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని మనం ఏంటంటే అఫీషియల్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని పాస్ చేయడం జరుగుతుందన్నమాట. విత్ దట్ ఏదైతే 371 ఆర్టికల్ డి 371 ఆఫ్ ఈ ఆర్టికల్స్ ఏవైతే అవి ప్లేస్ చేయడం జరుగుతుంది యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 32nd. ఓకే, సో 371 ఆఫ్ ఈ ఆర్టికల్ చూసుకుంటే ఏంటంటే మనకి ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో దట్ వేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, 371 ఆఫ్ చూసుకుంటే ఏంటంటే టు ఎస్టాబ్లిష్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఇక్కడ 371 డీలో భాగంగా చూసుకుంటే ఏంటంటే 1975 అక్టోబర్ 18th ఓకే ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని పాస్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏంటంటే మనకి రీఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్ అండ్ రెగ్యులైజేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ 1975. ఓకే, ఏదైతే మనకి ప్రీవియస్లో ఆంధ్ర పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఏదైతే 1957 ఉందో దాని ప్లేస్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో భాగంగా ఓకే మనకి 1975 అక్టోబర్ 18th ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారో దీన్ని రిప్లేస్ చేయడం జరుగుతుందన్నమాట, విచ్ వాజ్ ఇన్ 1975. ఓకే, బిఫోర్ ఏది ఉండేది మనకి 1957 ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్. సో దాని ప్లేస్లో ఏంటంటే మనకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆఫ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్ అండ్ రెగ్యులైజేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ని పాస్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో విత్ దట్ 1975 అక్టోబర్ 28th జీవో 674 వాజ్ పాస్డ్. ఓకే, సో ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో భాగంగా ఏదైతే జీవో 674 పాస్ చేశారో సో ఆన్ 1975 అక్టోబర్ 28th సో దాంట్లో యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే ఏంటంటే రీఆర్గనైజేషన్ ఆఫ్ జోన్స్ అనమాట. ఓకే, సో ఈ రీఆర్గనైజేషన్ ఆఫ్ జోన్స్లో చూసుకుంటే ఏంటంటే మనకి మెయిన్గా ఇట్ వాస్ ఇన్ 6 జోన్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 అని 6 జోన్స్గా డివైడ్ చేయడమే కాకుండా ఒక్కొక్క జోన్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అనమాట అట్లా ప్లేస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ లొకాలిటీ విషయంలో వస్తే నేను చెప్పాను కదా ప్రీవియస్లీ ఇందాక మనకి ఏదైతే లొకాలిటీ విషయంలో చూసుకుంటే ప్రీవియస్లీ మనకి 15 years ఉండేది, దాని తర్వాత జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్లో భాగంగా ఇట్ వాస్ రెడ్యూస్ టు 12 years అండ్ దెన్ యాజ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ 6 point ఫార్ములా ఏదైతే లొకాలిటీ ఉందో దాట్ వాజ్ రెడ్యూస్ టు ద 4 years. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. 4 years ప్లేస్లో హిమేయాస్ 6 years అని కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సో చూసుకోండి డెఫినెట్గా. సో లొకాలిటీ ఏదైతే ఉందో దట్ వాస్ రెడ్యూస్ టు ద 4 years. ఓకే, సో మనకి లోకల్ క్యాడర్ లోకల్ ఏరియా విషయంలో ఏదైతే ఉందో దాని నిర్ధారణ అనమాట. ఓకే, లోకల్ క్యాడర్స్ లోకల్ ఏరియాల యొక్క నిర్ధారణ. ఓకే, 3rd point. మనకి 4th point వచ్చేసి ఏంటంటే ట్రాన్స్ఫర్స్ అనమాట. ఓకే, ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో భాగంగా ఏదైతే జీవో 674 పాస్ చేశారో దాంట్లో 4th point చూసుకుంటే ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్స్ అనమాట. దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ లోకల్ ఏరియా టు అనదర్ ఏరియా అనమాట. ఓకే, ఏరియా కావచ్చు ఆర్గనైజేషన్స్ కావచ్చు పాసిబిలిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్స్. ఓకే, 5th point చూసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ రిజర్వేషన్ ఇన్ జాబ్స్ అనమాట. ఓకే, ఏవైతే డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్స్ ఉన్నాయో వాటికి 80% రిజర్వేషన్ ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. టు ద లోకల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్లో 80% రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలి. అదే జోనల్ లెవెల్ పోస్ట్లో చూసుకుంటే ఏంటంటే మనకి 70% ఆఫ్ రిజర్వేషన్ టు ద నాన్ గ్రాడ్యుయేట్ పోస్ట్ అండ్ 60% రిజర్వేషన్ టు ద గ్రాడ్యుయేట్ పోస్ట్ అనమాట. ఓకే, ఓకే, ఇవి రిజర్వేషన్ విల్ బి ప్రొవైడెడ్ టు ద లోకల్ క్యాండిడేట్స్ అనమాట. అది డిస్ట్రిక్ట్ లెవెల్, ఇదేమో జోనల్ లెవెల్, నాన్ గ్రాడ్యుయేట్ పోస్ట్లకి గ్రాడ్యుయేట్ పోస్ట్లకి. ఓకే, సో 6 point ఫార్ములా ఏదైతే ఉందో సో విత్ దట్ కంప్లీట్గా ఏదైతే మనకి కొంచెం సొవ్వటిగా ఉన్న ముల్కీ రూల్స్ కానీ తెలంగాణ రీజనల్ కమిటీ ఏదైతే ఉందో దట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1958 కావచ్చు. సో మనకి ఏంటంటే కంప్లీట్గా దాని యొక్క సపోర్ట్లో కోల్పోవడం జరుగుతుంది అనమాట. ఓకే, ఎప్పుడైతే జయాంధ్ర మూవ్మెంట్ స్టార్ట్ చేయడం జరిగిందో సో దాన్ని ఏంటంటే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ని రెడ్యూస్ చేయడానికి మనకి ఇందిరాగాంధీ ఎవరైతే ఉన్నారో షీ ఇంట్రడ్యూస్ 6 point ఫార్ములా. విత్ దట్ మనకి ఏంటంటే ముల్కీ రూల్స్ తెలంగాణ రీజనల్ కమిటీ అబాలిష్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఎట్ లాస్ట్ ఏంటంటే ఈ 6 point ఫార్ములా కూడా ఏదైతే ఉందో దట్ వాస్ ఆల్సో నాట్ ఇంప్లిమెంటెడ్ అనమాట. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. సో ఈ 3rd October 1972 కావచ్చు, ఈ 6 point ఫార్ములా ఇంప్లిమెంట్ చేసిన డేట్ కావచ్చు. ఓకే, సో మన ప్రీవియస్ వీడియోలో క్లాసెస్లో భాగంగా మనకి 8 point ఫార్ములా విచ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే,
సో 8 పాయింట్ ఫార్ములా ఏదైతే ఉందో సో అది కూడా ఒకసారి వెళ్ళి రివ్యూ చేయడానికి చూడండి. మన యూట్యూబ్ ఛానల్‌లో ఫుల్ క్లాస్ చేయడం జరిగింది 8 పాయింట్ ఫార్ములా బేసిస్ మీద. ఓకే. సో ఒకసారి వెళ్ళి విజిట్ అవ్వండి. ఓకే. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.